హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చిమిరపకాయలతో చట్నీ ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. చాలా ఈజీ అండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చట్నీ చాలా ఈజీగా చేయొచ్చండి. వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే ఇది చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి ముక్కలని జార్లో తీసుకుని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలో నూనె పోసుకొని దాంట్లో పచ్చనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను దీంట్లో కలుపుకొని బాగా వేగేటట్టు చూడాలి. నూనెలో బాగా వేగిన తర్వాత చివరిగా మనం 2 నిమ్మకాయలను పిండుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.